నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేపట్టిన దీక్షా దివస్ ను పురస్కరించుకుని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ పిలుపు మేరకు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా బంజారాహిల్స్, బసవతారకం ఆసుపత్రి, తెలంగాణ భవన్ కు ర్యాలీ నిర్వహించారు. చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు దీక్షా దివస్ ప్రోగ్రాంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి తెలంగాణ భవన్కి దీక్షా దివస్ ప్రోగ్రాంకి భారీ ఎత్తున ర్యాలీగా మేము ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఆయన దీక్షని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి ఎంతోమంది విద్యార్థులు మరి తెలంగాణ ప్రజల్లో ఈ చైతన్యం నింపి తెలంగాణ వాదిని తెలంగాణ ప్రజలందరికీ మరోసారి గుర్తు చేస్తూ ఈ దీక్షా దివస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళడం జరుగుతుంది. ఘనంగా ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇప్పుడు 10 నెలల కాలం 11 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, దాని అన్నింటినీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. 10 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ గారి పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలన చూసి ఆల్రెడీ విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ పెట్టడం జరుగుతుంది. మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి చేసిన అభివృద్ధి పనులలో ముందుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు మళ్ళీ చేసి ఏ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారి ఆశలన్నీ నెరవేరాలని, అట్లాగే తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జరుగుతున్నాయో మేమందరం కూడా ప్రజల గొంతుకై నిలబడి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముందుండడానికి మేము కదం దొక్కడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. అండి, నా పేరు ఖుషి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఎంతో మంచిగా ఉండే. ఈరోజు దీక్షా దివస్ జరుపుకుంటున్నాము. ఎందుకు అని అంటే బాపు కేసీఆర్ గారు దీక్ష 9-11 రోజులు కూర్చొని ఏం తినకుండా హాస్పిటల్లో ఉండి ఈ తెలంగాణ సాధించిండ్రు. ఉద్యమ కిరీటం బాపు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోయేది. బాపు 10 సంవత్సరాలు పరిపాలించిండు ఎంతో చక్కగా. అది మనము బంగారు అక్షరాలతో రాసుకోవచ్చు. ఇప్పుడున్న పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నదంటే తనే చెప్పుకున్నాడు గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నదంటే మేము చెప్పలేకపోతున్నాం నోటితోటి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. 2500 ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తానని చెప్పి కాలేజ్ పిల్లలను లూటీలు చేసిండు. నిరుద్యోగం అని చెప్పి అశోక్ నగర్కి పోయి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ ఓట్లు వేయించుకున్న తర్వాత పాపం వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి మాకు ఉద్యోగం కావాలన్నప్పుడు వాళ్ళని లాఠీలతోటి కొట్టిన ప్రభుత్వం ఇది. ప్రస్తుతం 2000 పెన్షన్ అని చెప్పిండు, దానికి 4000 చేస్తానని చెప్పిండు. 2000 పెన్షనే చక్కగా ఇస్తలేడు, 4000 ఏమి ఇస్తాడు? ఇంకా గుంపు మేస్త్రి ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బుక్ కూడా సరిపోదు. దీనికి తోడుగా మళ్ళీ ఇప్పుడు ఏదో మేము కూడా సంబరాలు చేసుకుంటామని చెప్తాను, కానీ ఏం చేయండి దానికి సంబరాలు ఎందుకు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏంది, చేసింది ఏంది, ఇచ్చింది ఏంది? ఏమి ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఎందుకు సంబరాలు చేసుకోవాలి వాళ్ళు? ఇప్పుడు మేము దీక్షా దివస్ చేస్తున్నామంటే బాపు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండ్రు. తెలంగాణను ఒక చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ఎంతో అద్భుతంగా బాపు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు. అటువంటి 10 సంవత్సరాలను ఈ గుంపు మేస్త్రి వచ్చి 100 సంవత్సరాలు వెనకకి తీసుకుని పోతాడు. అటువంటిప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకోవద్దు. మేము మాత్రం ఎంతో ఘనంగా దీక్షా దివస్ జరుపుకుంటున్నాం. ఇక్కడ పజ్జన్న ఆధ్వర్యంలో ర్యాలీకి వెళ్తున్నాం. మేము అందరం కలిసి మా కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ మరి పజ్జన్న మేమందరం కలిసి ర్యాలీకి వెళ్తున్నాం. తెలంగాణ భవన్కి వెళ్తాము. వెళ్ళేసి అక్కడ మన బాపు కేసీఆర్ గారు దీక్షా దివస్లో మేము కూడా పాల్గొంటాం అనుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పద్మారావు సార్ ఆదేశాల మేరకు కార్పొరేటర్స్ అందరము చిలకలగూడ గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది.
మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మాతో పాటు ఉన్నారు. ఇక్కడ నుంచి భవన్ వరకు మేము బైక్ ర్యాలీ తీస్తున్నాము. మీరే ఒకసారి వీడియో తీసుకుంటే చుట్టుపక్కల మొత్తం గులాబీ జెండాలతో నిండుగా ఉంది. ఇక్కడ నుంచి మేము బైక్ ర్యాలీ తీసుకెళ్ళి భవన్ వరకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ మీటింగ్ ఉంది. అక్కడ మీటింగ్ తర్వాత అందరం డిస్పాస్ అవుతాం. ఈ దీక్ష దివస్ కేసీఆర్ గారు మొదలుపెట్టండి 15 సంవత్సరాలు కావడం వల్ల ఈ పండుగ వాతావరణం క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే దీక్ష దివస్ అంటే మన తెలంగాణ రాదు అనుకున్న వాళ్ళకి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు చేపట్టాడు కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంతో మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గత ప్రభుత్వం 10 ఏళ్ళు కేసీఆర్ గారు చేసిన సేవ అంతా పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, రేవంత్ రెడ్డి ఎలా పాలిస్తున్నారో అందరికీ తెలుసు ప్రజలకి. అవి గుర్తు చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మేమందరం అందరినీ చైతన్యవంతులుగా చేస్తున్నాము. ఈ రోజుతోటి మేము కదం తొక్కుతున్నాము. ప్రతి ఒక్కరు పబ్లిక్ కూడా బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదని డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏ పథకాలు కూడా అందలేదు. సో 10 నెలల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వం వస్తుందని మేము ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.